నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఒక అద్భుతమైన పేరు. మాజీ మంత్రిగా పనిచేసి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో కీలక భూమిక పోషించిన రోజా సెల్వమణి. ఎస్, మాజీ మంత్రిగా తనదంటూ ఒక ముద్ర వేశారు. అలాగే ఫైర్ బ్రాండ్గా కూడా పేరు పొందారు. ఆమె ఏపీకి ఫైర్ బ్రాండ్గానే కాకుండా 2 సార్లు ఎమ్మెల్యే, అలాగే ఒకసారి మంత్రి, అలాగే మరోవైపు చూస్తే మొదటి నుంచి హీరోయిన్గా తెలుగు సినీ పరిశ్రమకు చాలా చాలా గుర్తింపు తెచ్చిపెట్టి, కోర్స్ సినీ పరిశ్రమలో ఆమె చాలా మూవీస్లో చేసి చాలా పాపులర్ అయినటువంటి నటీమణి. అంతేకాకుండా తర్వాత జబర్దస్త్ అనేటువంటి ఒక టీవీ షోలో కూడా చాలా పాపులర్ అయ్యారు. ప్రస్తుతానికి నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో నగర నియోజకవర్గం ఇటీవల కాలంలో వార్తల్లో ఉంటుంది. ఎందుకు ఇంత సెన్సేషన్ అవుతూ వస్తోంది? ఎందుకంటే నగర నియోజకవర్గంలో జరుగుతోంది ఏంటి అసలు అనేటువంటి ప్రశ్న అయితే తలెత్తుతోంది. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలో రోజాకి పొగ పెడుతున్నారా అనేటువంటి ఆలోచనలు, అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినవస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎందుకు అసలు రోజాని వైఎస్ఆర్సీపీ దూరం పెట్టాలనుకుంటోంది? అంటే త్వరలో ఏమైనా పార్టీ మారేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? ఒకవేళ పార్టీ మారితే ఎందులోకి వెళతారు? ఇలాంటి రకరకాల ఆలోచనలు. ఎందుకంటే ఆమె వైఎస్ఆర్సీపీలో ఉండగా ఆమె విమర్శించని రాజకీయ నేత అంటూ లేడు, విమర్శించిన పార్టీ అంటూ లేదు. ముఖ్యంగా తనకి ఎన్నో పదవులు ఇచ్చినటువంటి, తనెంతో చాలా ఇదిగా చూసుకున్న తెలుగుదేశం పార్టీని కూడా చంద్రబాబు నాయుడు నుంచి మొదలుపెట్టి అందులో ప్రతి ఒక్కరిని చాలా తీవ్రంగానే విమర్శించారు రోజా. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే జనసేనను కూడా విపరీతంగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ అయితే లెక్కలేని సార్లు విమర్శలు చేస్తూ వచ్చారు. మరోవైపు ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆమె ఖచ్చితంగా బీజేపీకి కూడా ఆమె వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే లేదు. అసలు ఎందుకు రోజా వెళ్లాల్సి వస్తోంది, ఎందుకు రోజా పక్కచూపులు చూడాల్సి వస్తోంది అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఒకటే దొరుకుతోంది. గాలి ముద్దు కృష్ణమనాయుడు టీడీపీలో సీనియర్ నేతగా, అలాగే ఎన్నెన్నో పదవులు అనుభవించినటువంటి ఒక గొప్ప సీనియర్ రాజకీయ నాయకుడిగా అందరికీ తెలుసు. మరి ఇటువంటి గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడైనటువంటి గాలి జగదీష్ ప్రస్తుతానికి ఆయన్ను నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జిని చేద్దాం, ఆ ప్రాంతానికంతా కూడా వైఎస్ఆర్సీపీ పగ్గాలు అప్పచెప్దామని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుగా కూడా కొన్ని రోజుల నుంచి మనకి వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమెకు కొత్త కష్టాలు, రోజా కొత్త కష్టాలు ఈ రూపంలో గాలి జగదీష్ రూపంలో వస్తున్నాయా అనేటువంటిది కూడా గట్టిగా వినిపిస్తూ ఉన్నటువంటి మాట. అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం ఆమెను మొదటి నుంచి కూడా చాలా వ్యతిరేకిస్తూ వస్తుంది, మనకు తెలుసు. అండ్ మొన్నటికి శాసనసభ ఎన్నికల్లో చాలామంది కలిసే రోజాను ఓడించారనేటువంటి బహిరంగ రహస్యం మొత్తం అందరికీ కూడా తెలుసు. ఇక ఓటమితో ఆమె అయితే కష్టాలన్నీ కూడా మొదలయ్యాయని చెప్పచ్చు. ఇక ఇప్పుడైతే అవి తారస్థాయికి వెళ్ళాయేమో అనేటువంటి ఈ యొక్క డౌట్ కూడా వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్ళాలన్నా, జనసేనలోకి వెళ్ళాలన్నా, మరోవైపు కూటమిలో మెయిన్ కేంద్ర ప్రభుత్వం నుంచి, అంటే కేంద్రం నుంచి బీజేపీ, ఇవన్నీ కూడా ఈ పార్టీలు ఏవి కూడా ఆమె వెళ్ళేటువంటి ఛాన్స్ లేదే అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆమె ఒకవేళ తొంగి చూస్తే, ఆమె వెళ్ళాలనుకుంటే ఏ పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనేటువంటి ఆలోచన కూడా వస్తోంది. దానికి ఊతమిస్తూ కాంగ్రెస్లోకి రోజా వెళతారు అనేటువంటి వార్తలు కూడా బాగా వినవస్తూ ఉన్నాయి. కాంగ్రెస్లోకి వెళ్ళడానికి కూడా, అంటే ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సోదరి అయినటువంటి షర్మిల విపరీతంగా విమర్శిస్తూ వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అయినా కూడా అవి నానా రచ్చగా కూడా మొత్తం బయట ఓపెన్గా మాట్లాడుతూ షర్మిల విపరీతంగా విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు జగన్ మీద. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలో ఆమెకు ఖచ్చితంగా పొగబెడితే షర్మిల వద్దకు వెళ్ళి షర్మిలతో మాట్లాడుకుని కాంగ్రెస్లో చేరతారా? ఇలాంటి రకరకాల ఆలోచనలు అయితే వినవస్తూ ఉన్నాయి. మరి ఈ విషయంలో ప్రస్తుతానికైతే మాత్రం ఆమె గాలి జగదీష్ని ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరదీసి ఖచ్చితంగా ఆయనకి ఈ వైసీపీ పగ్గాలు ఆ ఏరియాకి సంబంధించి అప్పచెప్పేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారని తెలిసి రోజా ఒక రకంగా షాక్ అయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో రోజా పైనం ఎటు అనేటువంటి విషయంలో కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతానికి ఆమె వెళ్లాల్సిన పార్టీ కాంగ్రెసే అని కూడా చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. సో మరి షర్మిల వద్దకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరతారా? కాంగ్రెస్ పార్టీలో చేరితే కనుక ఆల్రెడీ సీనియర్గానే ఉన్న తనకి ఎటువంటి
అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ ఇచ్చి, అంటే ఎలాంటి అధికారాలు ఇచ్చి ఆమెను అక్కడ చేర్చుకుంటారు, అండ్ కాంగ్రెస్లో ఆమె భూమికి ఎలా ఉండబోతోంది అనేది కూడా చాలా వరకు మనకి తెలియాల్సి ఉంది. అయితే మొత్తానికి ఆమె చిత్తూరు జిల్లాకు చెందిన నేత కాబట్టి నగర నియోజకవర్గానికి అటువైపు మరోవైపు తమిళనాడు వైపు కూడా వెళ్ళి తొంగి చూసి ఇక తెలుగు రాజకీయాలు వద్దు అనుకుని తమిళ రాజకీయాల వైపు వెళ్తారా? ఎందుకంటే తమిళ సినీ ఇండస్ట్రీతో కూడా రోజాకు చాలా అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలోనే తమిళ దళపతి విజయ్ హీరో తమిళ వెట్రి కజగం అని చెప్పేసి కూడా ఒక పార్టీ పెట్టారు. ఆయన కూడా చాలా వేగంగానే దూసుకొచ్చేలా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళేలా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అటు విజయ్ పార్టీలో కూడా చేరతారా అనేటువంటి ఊహాగానాలు కూడా లేకపోలేదు. మొత్తానికి జగన్ని నమ్ముకుంటే కనుక బయటకు పొమ్మనకుండానే పొగ పెడుతున్నారా అనేటువంటి సందేహం కూడా ఆమెలో చాలా ఉంది. అయితే ఇక నగర నియోజకవర్గంలో తాను ఒంటరిగానే సంచరిస్తారా అనేటువంటిది, అండ్ ఆల్రెడీ గాలి ముద్దు కృష్ణమనాయుడు మొదటి తనయుడు మొన్ననే రోజా మీద గెలవడం కూడా జరిగింది. అక్కడ ఆ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా చూసాం. మరి ఈ నేపథ్యంలో బాలినేని, ఆనం, మేకపాటి వీళ్ళందరూ కూడా పార్టీలో ఉండలేక బయటికి పోక తప్పలేదు. అలాగే రీసెంట్గా విజయసాయిరెడ్డి గారు కావచ్చు, ఇలా రకరకాల కాంబినేషన్లు, రకరకాల మంది సీనియర్స్ ఆల్సో పార్టీ మారుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో రోజా అడుగు ఎటువైపు అనేటువంటి ఆలోచన అయితే మాత్రం అందరూ చేస్తూ ఉన్నారు. అండ్ మరోవైపు రోజా కూడా ఈ విషయంపై చాలా సీరియస్గానే ఆలోచిస్తున్నారు. ఫైర్ బ్రాండ్గా పేరుంది రోజా. ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీకి వన్నీ తెస్తారా, ఆ పార్టీని మరింత డెవలప్ చేస్తారా? దట్టు ముఖ్యంగా కాంగ్రెస్లోకి వెళితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా ఏపీకి సంబంధించి కాంగ్రెస్లో ఎటువంటి ప్రభావం చూపించబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి రోజా స్టెప్ ఎటువైపు తీసుకుంటారు అనేది మాత్రం ప్రస్తుతానికి వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.